ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం. ఈ కుటుంబం గత కొద్ది సంవత్సరాలుగా ఏసే పరిష్కారానికి ప్రతి మాసం ఆర్థిక సహకారం ఎపిసోడ్ రూపంలో పంపిస్తున్న ప్రియ కుటుంబం. నా మిషన్లో కొద్దిమంది ఇలాంటి వారు భాగస్థులుగా ఉన్నారు. వారి సహకారాన్ని బట్టి ప్రతి మాసం ఒక ఎపిసోడ్ వాళ్ళు ఇవ్వటాన్ని బట్టి ఈ ప్రోగ్రాం కొనసాగుతోంది. జేబులో నయా పైసా లేకుండా ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. దేవుని మహాకృప. ప్రతి అవసరం తీర్చేటువంటి వాడు మన ప్రభువే. ఆయన తన బిడ్డలను ప్రేరేపించి కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఆయనకే మహిమ. ఈ ప్రియ కుటుంబానికి కృతజ్ఞతలు. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నూతన మాసం మొదటి దినం ప్రభువును ఆరాధిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, సెప్టెంబర్ 1వ తారీఖున మమ్మను ప్రవేశపెట్టారు. ఈ మాసమంతా కూడా మీ కృపా వర్షం అనుగ్రహించండి ప్రభు. మీ బిడ్డలు సహకారం ఇచ్చారు. వారి పేర్లు వారెన్నడూ కోరలేదు. ఈ కుటుంబాన్ని దీవించుము. మీ సేవకుడు సేవకురాలు బిడ్డ ఆశీర్వదించబడినట్లు కృప చేయండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనగా ఇవ్వండి. ఈ మాసము మమ్మను మీ చేతికి సమర్పిస్తున్నాం. ప్రతి అవసరం తీర్చండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 23వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 23వ అధ్యాయం ప్రారంభించడానికి మునుపు 2 మాటలు గత దినం నేను చెప్పాలనుకున్నవి కంటిన్యూటీలో చెబుతాను. యేసు నద్దకు సద్దూకైలు మరియు పరిసయ్యులు విడివిడిగా వస్తూ ఉండేవారు. వారు యేసును పరీక్షించటమే పనిగా పెట్టుకున్నటువంటి దుష్ట స్వభావం కలిగిన వారు. యేసు వారికి జవాబు చెప్పటానికి ఎన్నడూ అభ్యంతరపడలేదు. ఆయన ఇచ్చిన జవాబులు వారిని విస్మయానికి గురి చేశాయి. యేసుక్రీస్తు యొక్క వాక్య జ్ఞానం వారిని అబ్బురపరిచేదిగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యమై ఉన్నవాడు. వాక్యాన్ని గురించి ఆయనకి చెప్పాల్సిందేముంది? తానే వాక్యమై ఉన్నవాడు. దానిని నేర్చుకుని ఆయన యుద్ధకు వచ్చి ముందు నిలబడి ఎవడు సవాలు చేయగలుగుతాడు? కానీ ఆనాటి పరిసయ్యులకు సద్దూకైలకు ఈ సత్యం అర్థం కాలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి వారు యేసు మీదకు పరీక్ష కొరకు వచ్చారు. కానీ వారు యేసును అంగీకరించుటకు రావలసిన వారే. ఒక మాట, నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఈ మధ్యన ఒక ఆసక్తి కలిగిన యవనస్తునితో నేను వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. చాలా చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు ఆ బాబు. కానీ కొన్ని విషయాల్లో వాక్యంలో సరైన అభిప్రాయం కలిగి ఉండలేక ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అనే అంశాన్ని ఆ వ్యక్తికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బైబిల్లో యెహోవా అనే పదం ఒక వ్యక్తిని, 2 వ్యక్తులను, 3 వ్యక్తులను కూడా వచించినట్లుగా ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. ఈ వృత్తాంతం మనకు ఆదికాండము గ్రంథంలో 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రేలో గుడారములో ఉంటున్న దినాన
19వ అధ్యాయపు వృత్తాంతం కొరకు దేవుడు వెళుతున్నాడు సొదొమ గొమొర్రాల వైపు. ఆ మార్గాన అబ్రహాము ఇంటిని దేవుడు దర్శించాడు. అక్కడ 3 మాటలు మనం గ్రహిస్తాం. వారిని నరులని వ్రాశాడు, దూతలు అని వ్రాశాడు, యెహోవా అని కూడా వ్రాశాడు. అబ్రహాము ఎండవేళ మధ్యాహ్నమున మమ్రేలో సింధూర వనంలో గుడారం యొక్క ద్వారమునద్ద కూర్చుని ఉన్నప్పుడు ఆ మార్గముగా 3 మనుషులు వెళ్ళుట కనబడెను. అబ్రహాము చూచినప్పుడు అక్కడ 3 మనుషులు కనబడతారు. అతడు కండ్లు మూసుకొని ఉన్నాడు, యెహోవా అతనికి కనబడెను అని రాసింది. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం. మీరు దీనిని జాగ్రత్తగా వినాలి. మీరు దానిని జాగ్రత్తగా వినాలి. 18వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, చూడండి. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు, గమనించాలి ఇక్కడే మీరు, యెహోవా అతనికి కనపడెను. కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. గమనించారా? యెహోవా కనపడెను, కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి కనపడిరి. ఆ 3 మనుషులను అబ్రహాము ప్రభువులారా అని పిలవాలి. కానీ ఏమని పిలిచాడు? 3వ వచనంలో, వారిని ఎదుర్కొనుటకు అతడు పరిగెత్తుకొని పోయి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు, కొంచెము ఆహారము తెచ్చదును, మీ ప్రాణములకు బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. రైట్. ప్రభువా సింగులర్ నౌ, ఏకవచన పద ప్రయోగం చేస్తున్నాడు, ప్రభువా. కనుక ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఈ మాట 3వ వచనంలో, ఓ లార్డ్, అండ్ అబ్రహాం సెడ్, ఓ లార్డ్, ఇఫ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ సైట్, డు నాట్ పాస్ బై యువర్ సర్వెంట్. ప్రభువా, నన్ను దాటిపోవద్దు, ఏకవచన పదం. మీరు బహువచనము. ఒకే వ్యక్తిగా 3 మనుషులను పిలుస్తున్నాడు. దీనినే మనం త్రిత్వము అన్నాం. కనుక ఈ 3 మనుషులు అని పిలిచాడు. మనుషులు అని పిలిచాడు. 19వ అధ్యాయములోనికి మనము వెళ్ళేటప్పటికీ 2 దూతలు సొదొమ గొమొర్రాలకు వెళ్ళిరి. 2 దూతలు సొదొమ గొమొర్రాలకు వెళ్ళిరి. సొదొమ గొమొర్రాలో 15వ వచనం 19వ అధ్యాయం అంటాడు, ఆ దూతలు అన్నాడు. ఆ దూతలు అన్నప్పుడు ద ఏంజల్స్ అర్జ్డ్ లార్డ్ సేయింగ్ అప్. ఏంజల్స్ అన్నాడు, నాట్ ద రిప్రజెంటేటివ్స్. ఏదో ఒక ప్రతినిధులు కాదు వారు. దే ఆర్ ద ఏంజల్స్. దే వర్ కాల్డ్ యాజ్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దూతలుగా చెప్పబడ్డారు. అర్థమవుతుందా? 3 మనుషులుగా చెప్పబడ్డారు. 3 ఒక్క ప్రభువుగా పిలువబడ్డారు. 3లో ఒకడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మరొక 2 సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళారు. ఒకడితో అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు 18వ అధ్యాయంలో అబ్రహాము ఆ ఒక్కడిని యెహోవా అనే పిలిచాడు, ప్రభువా అనే పిలిచాడు. లోతు దగ్గరికి వెళ్ళిన 2 ప్రభువా అనే పిలిచారు, యెహోవా అనే పిలిచాడు. 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లోతు యొక్క భార్య వెనకకు తిరిగి ఉండిపోయింది. దేవుడు అప్పుడు చేసిన పని ఏమిటి అనగా 23 వచ్చిన 24 వచనాల్లో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకములను ఆకాశం నుండి కురిపించెను. ఇక్కడ 2 యెహోవాలు కనపడుతున్నారు. యెహోవా యొద్ద నుండి, భూమి మీద యెహోవా, ఆకాశమున యెహోవా యొద్ద నుండి. 18వ అధ్యాయం చివరి వచనంలో అబ్రహాముతో మాట్లాడిన ఒక మనుషుడు, ఒక దూతగా పిలువబడిన వాడు పరలోకమునకు వెళ్ళెను, ఆకాశమునకు వెళ్ళెను.
అక్కడ నుండి ఆ యెహోవా యొద్ద నుండి భూమి మీద ఉన్న ఈ ఇద్దరు మనుషులు ఈ యెహోవా అగ్నిని కుమ్మరించాడని రాసింది. అంటే ఇద్దరు యెహోవాలా, ముగ్గురు యెహోవాలా, ఒక్క యెహోవానా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నేనేమి పెద్ద పెద్ద మర్మం ఏం చెప్పట్లే, ఇక్కడ రాసున్నదే చెబుతున్నా. అలాగే మీరు ఆదికాండం 32వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి యాకోబు యబ్బోకు రేవులో మిగిలిపోయినప్పుడు యాకోబుతో ఆ రాత్రంతా ఒక నరుడు పొనుగులాడెను అని రాశాడు. ఒక నరుడు ఆ రాత్రంతా యాకోబుతో పెనుగులాడాడు. యాకోబుతో ఆ నరుడు పెనుగులాడితే అతనిని యాకోబు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు నన్ను దీవించితేనే కానీ ఈ రాత్రి నేను నిన్ను పోనీయను అనెను. నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనీయను అనెను. 26వ వచనం. నేను ఒకసారి ఈ వచనాలు చదువుతాను, చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండాటు చూచి అతనిని తొడ మీద కొట్టెను. అతడు పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. తెల్లవారుచున్నదిగా నన్ను పోనిమ్మని అడుగగా, నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నిన్ను పోనీయనను. అందుకు ఆయన యాకోబు, అందుకు నీ పేరేమని అడుగగా అతడు యాకోబుని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. తననేమని చెప్తున్నాడు? తననేమని పరిచయం చేసుకుంటున్నాడు? దేవునితో. దేవుడు, మనుష్యుడు. గాడ్ అండ్ మ్యాన్ అట్ ద సేమ్ టైం. ఆ రాత్రి ఎవరితో పెనుగులాడి గెలిచాడు? దేవునితో, మనుషునితో. దేవుడు మనిషా? మనిషి దేవుడా? నా మాట వింటున్నారా? దేవుడు మనిషా? మనిషి దేవుడా? దైవ నరుడైన యేసుక్రీస్తు. దైవము, నరుడు. 100% డివినిటీ, 100% హ్యుమానిటీ, హైపోస్టాటిక్ యూనియన్. జీసస్ క్రైస్ట్, ప్రీ-ఇన్కార్నేటెడ్ ఏంజల్ ఆఫ్ గాడ్. ఆయనతో పెనుగులాడాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, దేవుని దూతతో పోరాడి జయమొందెను. కనుక త్రిత్వము అర్థమైనప్పుడు బైబిల్ గ్రంథమంతా కూడా త్రిత్వ దైవాన్ని గురించి మాట్లాడుతోంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రిని బయలుపరిచిన కుమారుడు లోకానికి, కుమారుని లోకానికి అనుగ్రహించింది తండ్రే. ఇద్దరిని, తండ్రి కుమారులని సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక త్రిత్వం లేకుండా దేవుని యొక్క ఉనికి లోకానికి తెలియదు. God cannot reveal himself without Trinity. త్రిత్వం లేకుండా దేవుడు మానవులకు ప్రత్యక్షం కాలేడు. ఆయన దేవుడని సాక్ష్యం ఇవ్వాల్సింది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ సత్యము గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో అంటున్న మాట, నీ శత్రువులను నీ పాదముల కింద నేను ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవై ఉండు. ద సేమ్ గాడ్ మ్యాన్. గాడ్ మ్యాన్ అంటే దైవనరుడు. గాడ్ అండ్ మ్యాన్. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు హ్యూమన్ బీయింగ్. దేవుడు, he became human. God became human. Divine became human. At the same time, divine is there also. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకే దయ్యములు కేకలేశాయి, నువ్వు దేవుని కుమారుడవు అని. God revealed in flesh. The word of God revealed in flesh and called as the Son of God. దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. దయ్యాలు పిలిచాయండి నువ్వు దేవుని కుమారుడు అని. ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏం కావాలా? మార్కు 5లో దేవుని కుమారుడు యేసు, నువ్వు మాతో
మమ్మల్ని నశింపజేయటానికి వచ్చావా? మరొక సందర్భంలో మా సమయం ఇంకా రాకముందే మమ్మల్ని బాధించటానికి వచ్చావా? యు మస్ట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలా, నువ్వు గ్రహించాలా, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. లేకపోతే తప్పుదారి పడతావు. కనుక నా ప్రభువుతో చెప్పాను. ప్రభువు అనే మాట ఒకటేమో పెద్దగా రాసింది, రెండవ మాట చిన్నగా రాసింది. కనుక ఒకటి పెద్ద పదం ప్రభువు అన్నప్పుడు గాడ్ అని, రెండవది నా ప్రభువు అన్నప్పుడు గాడ్ ఇన్ ఫ్లెష్, శరీర రీతిగా ఉన్న ప్రభువు అని అర్థం. కనుక జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుతో దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పుడు చెప్పాడు? ఇది యేసు పుట్టక ముందు 1000 ఏండ్ల క్రితం దావీదు ప్రవచించాడు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో నివసించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినములు 11 మార్లు శిష్యులకు అగ్గపడి ఆకాశమునకు ఆరోహణుడు అయ్యాడు. ఆయన ఆరోహణం ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా రాశాడు. హెబ్రీ పత్రిక రచయిత పరిశుద్ధాత్మ దేవుడే, ఏ సందేహం లేదు అందులో. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి రచన మనకు కనిపిస్తుంది. ఏమని రాస్తున్నాడు? ఏలయనగా నీవు 3వ వచనం చదువుకుందాము. 3వ వచనం 4వ వచనం. ఆయన అనగా యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును, యేసు దేవుని తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈ మాటను ధృవీకరిస్తూ ప్రవచనాన్ని చెబుతూ అన్నాడు 13వ వచనంలో, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దేవదూతలలో ఎవరికైనాను ఎప్పుడైనాను దేవుడు చెప్పానా? దేవదూతల కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తే. దేవునితో సమానముగా సింహాసనము మీద కూర్చుండగలిగిన వాడిని ఏమంటారు? దేవుడే. Incarnation. There is the only one way to the Father is nothing but His Son Jesus Christ. అదే యాకోబుకు ఆదికాండము 28వ అధ్యాయంలో నిచ్చెన దర్శనము అనుగ్రహించాడు. I am the only way. I am the way అన్నప్పుడు I am also the way కాదు, I am the only way. నేనొక్కడే మార్గము. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. There is the only one way from the earth to the heaven. The ladder is Jesus. ఆ నిచ్చెన మీదుగా దేవుని దూతలు ఎక్కుచున్నారు, దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన మీదుగా దేవుని దూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. ఆ దృశ్యం చూశాడు యాకోబు. ఆ దృశ్యం చూశాడు, మేల్కొన్నాడు, గడగడలాడాడు, భయకంపితుడైపోయాడు. ఏమని చెప్పాడో తెలిసిన? ఇది నిజంగా భయంకరమైన స్థలం. దీని పేరేమిటో తెలుసా? ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్, బేతేల్. 28:15 ఆదికాండం. యాకోబు నిద్ర మేలుకున్నవాడై భయపడి ఆ స్థలము అంతటి భయంకరమైన స్థలము మరొకటి లేదని ఎంచిన వాడై ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. ద హౌస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్. పరలోకం చూడలేదండి, ఆకాశం అన్నాడు. దేవుని సింహాసనం చూడలేదండి. యాకోబు చూచినది భూమి మీద నుండి
ఆకాశానికి ఉన్న నిచ్చెన చూచి అంటున్నాడు, ఇది దేవుని నివాసము. దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇట్స్ నథింగ్ బట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది బేతేలు అన్నాడు. ఏమర్థమైంది? ఒక్క మార్గము దేవుడు ఏర్పరిచి ఉంచాడు మానవుడు పరలోకానికి వెళ్ళటానికి. ఆ మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసు స్వయముగా చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు స్వయముగా చెప్పినటువంటి మాటగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. నతానీయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నతానీయేలును కలుసుకొని, మేము మెస్సియాను చూచాము, వీ హ్యావ్ సీన్ ద క్రైస్ట్, మేము క్రీస్తును చూచాం, మేము క్రీస్తును కనుగొన్నాం అంటే ఆయన ఎక్కడున్నాడు? నజరేతు నుండి వచ్చాడు. నజరేతులో నుండా మంచిది ఏదైనా వస్తుందా? నజరేతులో నుండి నీవే వచ్చి చూడమన్నాడు నతానీయేలుతో ఫిలిప్పు. నతానీయేలు వచ్చాడు. యేసు అతడు వస్తుండగా చూచన్నాడు, ఇశ్రాయేలులో ఇతడు నిజముగా కపటము లేనివాడు. ఆశ్చర్యపడ్డాడు. ప్రభు అంటున్నాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. వెంటనే అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే, నతానీయేలు, హౌ కెన్ యూ నో మీ? నీకు నేను ఎలా తెలుసు? నేను నిన్నెప్పుడు చూడలేదు, నీవు నన్ను ఎప్పుడు చూడలేదు, కానీ ఎట్లా చెప్పావు నువ్వు నా గురించి? ఇశ్రాయేలులో కపటము లేనివాడిని నా గురించి ఎందుకు చెబుతున్నావు? ఎలా చెబుతున్నావు? యేసు జవాబిచ్చాడు నవ్వుతూ, బోధకుడు. అందుకు యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను. ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావు. ఫిలిప్పు నిన్ను పిలిచాడు, నీవు వచ్చావు, నాకు తెలుసు. అప్పుడు వెంటనే అన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు. దయచేసి గుర్తెరగండి, దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ మ్యాన్. సన్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క కుమారుడు అనగా డివినిటీ అండ్ హ్యుమానిటీ. అదే కొలస్సీ పత్రికలో చెప్పాడు, దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు యేసునందు నివసించెను. 100% నివసించెను. కనుక శరీరమున దేవుడు నివసించాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? కాబట్టి అప్పుడు ప్రభు వెంటనే అతనితో మాట్లాడుతూ, అబ్బాయి, నువ్వు దేవుని కుమారుడిని పిలిచావు కదా, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని, కావున నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతల మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటంటే అసలు ఈ మాట? ఆకాశము తెరవబడుటయు ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు తనను మనుష్య కుమారుడిగా చెబుతున్నాడు. నతానీయేలు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా చెబుతున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పల్ జాన్. ఇదే అందం. మనిషి యేసును చూచినప్పుడు దేవుని కుమారుడని చెప్పి తీరాలా? దేవుని కుమారుడైన ఆయన మనుషుడిగా వచ్చాడు కనుక తాను చెబుతున్నాడు, నేను మనుష్య కుమారుడని చెబుతున్నాడు. మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుట దిగుట చూస్తే మీరేమంటారు? దిగుట మీరు చూస్తారు. నిశ్చయంగా చెబుతున్నాను మీకు, దెర్ ఇస్ ద ఓన్లీ వన్ వే టు హెవెన్, జీసస్ క్రైస్ట్. యోహాను 14లో చెప్పాడు, నేనే మార్గము. నేను ఒక మార్గం కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేర్ ఇస్ నో అదర్ ట్రూత్ రాదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు కాక, వాక్యము కాక మరొక సత్యము లేదు. అది ప్రభు చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆకాశమునకు భూమికి మధ్యన ఒక మార్గంగా ఏర్పరచబడ్డాడు. ఆ మార్గమును గుర్చి ఏదైనా వనమున ఆదాము హవ్వలకు దేవుడు పాపము చేసిన వెంటనే తెలియపరిచారు.
కనుక పాపమును తొలగించుట కొరకు దేవుడే తన వాక్యమునకు శరీరమును ధరింపజేసి ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు అన్నాడు. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. శరీరాన్ని అమర్చడం ఏంటండి? అవును, శరీరము యేసుకు అమర్చబడింది. చూడండి, నేను వాక్యాన్ని చదువుతాను. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను. సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్స్ యూ హ్యావ్ నాట్ డిజైర్డ్, బట్ ఏ బాడీ హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఫర్ మీ. బట్ ఏ బాడీ హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఫర్ మీ. అంటే నీవు నాకు ఒక శరీరాన్ని ప్రిపేర్ చేశావు, అమర్చావు. ఎవరు ఈ మాట అంటోంది? ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు. ఆయన అంటే గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్ గాడ్. దేవుడై ఉన్న దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటో తెలుసా? నీవు నాకు ఒక శరీరం అమర్చావు. ఎక్కడ అమర్చాడు? కన్యక గర్భమున శరీర ఆకృతి దాల్చెను. అర్థమైందా? కుమారుడు అంటే ఏమిటో తెలుసిన? దేవుడు మానవులకు ప్రత్యక్షం అవ్వటానికి శరీరమును ధరించుకొని నరునిగా ఈ లోకములోనికి వచ్చుట. అదే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్లెష్. నథింగ్ బట్ ద నేమ్ గాడ్ ఇమ్మాన్యుయల్. ఇమ్మానుయేలు అనే పేరున దేవుడు మనుషుల మధ్య తోడుగా ఉండటానికి దిగి వచ్చాడు. ప్రకటన గ్రంథంలో నూతన ఆకాశం నూతన భూమి మీద ఈ దేవుడే అనగా ఈ యేసుక్రీస్తే విశ్వాసుల యొక్క ప్రతి బాష్పబిందువు తుడిచేవాడు. విశ్వాసుల మధ్య దేవుని నివాసం ఉండుటనగా యేసు వారితో నివసించుటే. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు, చూడనేరడు. ఓన్లీ క్రైస్ట్, ఓన్లీ జీసస్. యేసు ఒక్కడే చూచాడు. ఆయన ఒక్కడే దేవుని రివీల్ చేస్తాడు. ఆయనే దేవునిగా వారి మధ్య నివాసం ఉండబోతున్నాడు. కీర్తనల గ్రంథం అంతా ఇవే చెప్పాయి. యేసు ఆరోహణమవుతూ చెప్పిన మాట 24:44 లూకాలో చెప్పాడు. ఆయన నన్ను గూర్చి మోషే గ్రంథాలు, నన్ను గూర్చి ప్రవక్తల గ్రంథాలు, నన్ను గూర్చి కీర్తనల గ్రంథం చెప్పిన మాటలు మీ మధ్యన నెరవేరాయి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నరావతారాన్ని గురించి ప్రవక్తలు చెప్పారు, మోషే చెప్పాడు, కీర్తనలో దావీదు చెప్పాడు. అవి నెరవేరాయి. కాబట్టి యేసు దేవుని కుమారుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే మానవరీత్యా తండ్రి కుమారులుగా లెక్కించద్దు. తండ్రిని బయలుపరిచిన ఏకైక జనతైక ద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చారు, కుడి పార్శ్వాన ఉన్నారు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన అదే తండ్రి కుడి పార్శ్వమున లేచి నిలబడ్డాడు. మరలా ఆయన తండ్రి కుడి పార్శ్వాన పౌలు కన్వర్షన్ తర్వాత మళ్ళా కూర్చున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎదుట ఎవడు నిలబడలేడు. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. రేపటి వాక్య ధ్యానంలో 23వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఇప్పటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. సెప్టెంబర్ మాసం మొదటి దినం ఎపిసోడ్ ఇచ్చారు, కృతజ్ఞతలు. మిగిలిన 29 దినాలు కూడా అనుగ్రహించండి, ఆదుకోండి ప్రభు. కార్యాలయంలో అత్యవసరంగా అవసరత ఉన్న వస్తువుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలోనే మొరపెడుతున్నాం. ఈ ప్రార్థన ద్వారా మనుషులకు ఆ వస్తువులు తెలియాలని నేను కోరటం లేదు ప్రభు. మిమ్మల్నే కోరి అడుగుతున్నాను, అనుగ్రహించండి. మీపై ఆధారపడుతున్నాం, క్రియ జరిగించండి. సహకరించిన కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనది కాక.